అమ్మాయిలతో స్క్రీన్ పై తొలిసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. అమలాపాల్, రిచా గంగోపాధ్యాయతో కలిసి అమ్మాయిలతో వచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాడు. ఈ మూవీ ఓపెనింగ్ రామనాయుడు స్టూడియోలో జరిగింది. అల్లు అర్జున్ ని దేశముద్రని చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు అమ్మాయిలతో ఏం చేస్తాడో చూడాలి. వరుసగా సినిమాలు చేస్తున్న పూరి ఈ మూవీలో ఎక్కువ శాతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో తెరకెక్కిస్తానని అంటున్నాడు. నవంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నాడు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమాలో అమ్మాయిలతో అండ్ శ్యామ్ కే నాయుడు ఆయనతో నేను మళ్ళీ రెండోసారి సినిమా దేశముద్ర అదే క్రూ మొత్తం ఎంటైర్ దేశముద్ర యూనిట్ మళ్ళీ చేసినట్టుంది. చాలా సంతోషం ఉంది బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ ద ఎంటైర్ టీమ్. Puri sir is one of my absolute favorite director. I'm really happy to be a part of this film. And Bunny, Ganesh sir, thank you so much. I've been a big fan of Bunny's dance always. I'm looking forward to some crazy dance in this film. Thank you all. Wishing the entire team lots of love and lots of luck. ఇద్దరు అమ్మాయిలతో ఈ కథ ఒకసారి బన్నీకి చెప్పా. బన్నీ చాలా బాగుందండి, అది అట్టి పెట్టండి అని చెప్పారు. తర్వాత కొన్నాళ్ళకి అరవింద్ గారు కలిసి ఏమైనా బన్నీకి ఏదో కథ చెప్పామంట, అది అలాగే పెట్టమన్నాడు అని చెప్పారు. చాలా మంచి కథ అంటే కదా అని చెప్పారు. అంటే నేను చెప్పాను మంచి కథ కాదో నాకు తెలియదండి, అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అందుకే అట్టి పెట్టమన్నాడు అని చెప్పా. అంటే అవునే ఆడు అలాంటిడే కొద్ది కంట్రోల్ చేయాలని చెప్పా. సో తమ్ముడు బండ్ల గణేష్, మేము ఇద్దరం 20 ఏళ్ళ క్రితం కృష్ణనగర్లో ల్యాండ్ అయ్యాం. నేను ఏదైనా సినిమాలు ఏదైనా పని చేసుకుందా నేను వస్తే సినిమా ఇండస్ట్రీ ఏదైనా చేయడానికి వచ్చాడు. ఈ కథ విన్న వెంటనే తను చెప్పాడు, అన్న బాధి అన్న సినిమా అన్నాడు. అంటే బాధి అంటే ఏంటన్నా అంటే 60 రోజులు 70 రోజులు కాదన్నా బాధి అన్నాడు. అంటే నేను చుట్టేస్తారన్నా నేను అలా అంటున్నా అన్నా. కాదన్నా పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కదన్నా, రిచ్గా ఉండాలి, క్లైమాక్స్లో అదిరిపోవాలి, బాధి అని అంటున్నాడు. సో డోంట్ వరీ గణేష్, బాగా వస్తుంది, మంచి లవ్ స్టోరీ ఇది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.